బాలయ్య తాండవంతో బాక్సాఫీస్ బద్దలైంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఓవర్సీస్లోనూ కలెక్షన్ల సునామీ ముంచెత్తింది. నందమూరి ఫ్యాన్స్ అఖండ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం ఫ్యాన్స్ మొహాల్లో ఇప్పుడున్న సంతోషం లేదు. మరి కాసేపట్లో ప్రీమియర్ షోలు పడతాయనగా సినిమా రిలీజ్ ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు విడుదలవుతుందో తెలియక అందరిలోనూ ఆందోళనే కనిపించింది. తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన మూవీ విడుదల ఆగిపోయినా బాలయ్య బాబు ఏమాత్రం తొణకలేదు. తెర వెనుక ఉంటూనే అన్ని పనులు చక్కబెట్టారు. ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రొడ్యూసర్లను పెద్ద మనసుతో ఆదుకున్నారు బాలయ్య బాబు. తనకిచ్చిన రెమ్యునరేషన్ 10 కోట్లు వెనక్కిచ్చేశారు. ఇంకా ఇవ్వాల్సిన 7 కోట్లను వదులుకున్నారు. ఆర్థికంగా నష్టపోతూనే తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వారం రోజుల్లోనే సినిమా విడుదల చేశారు. చివరి నిమిషంలో ప్రీమియర్ షో టికెట్ల ధరలపై కోర్టు ఆదేశాలు నిరుత్సాహపరిచాయి. అయినా వెనకడుగు వేయలేదు. అభిమానులకు అఖండ విజయాన్ని అందించారు. ఇప్పుడు వెండి తెరపై శివతాండవం చేస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఇతరులను నిందించకుండా ధైర్యంగా నిలబడ్డాడు. ధైర్యే సాహసే సక్సెస్ అని మరోసారి నిరూపించిన ఘనత బాలయ్యకే దక్కుతుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన అఖండ 2 కలెక్షన్లోనూ బాలయ్య కెరీర్లో అతిపెద్ద సినిమాగా నిలవనుంది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ద్వారా 60 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో ప్రీమియర్ షోలకే $1 మిలియన్ వసూలు చేసిందని వార్తలొస్తున్నాయి. ఇక మొదటి 3 రోజుల్లోనే సినిమా కలెక్షన్లు 100 కోట్ల మార్కుని చేరుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అఖండ 2 సక్సెస్తో పొంగిపోతున్న అభిమానులకు చిత్ర బృందం మరో శుభవార్త చెప్పింది. అఖండ 3 కూడా ఉంటుందట. అఖండ 2 తాండవం చివర్లో జై అఖండ పేరుతో పార్ట్ 3 వస్తుందని టైటిల్స్ వేశారు. మరో సీక్వెల్ వార్త తెలియగానే బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.